హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కాంపిటేటివ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టుడే నేనైతే క్వాంట్కి సంబంధించి స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైంలోని ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఎగ్జామ్లో కూడా ట్రైన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఒక్కటైనా వస్తుంది కదా. సో నేను ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ట్రైన్స్ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోవాలంటే సో మనకు ముఖ్యంగా 2 పాయింట్స్ అని గుర్తుంచుకోవాలి. సో ముఖ్యంగా కన్వర్షన్ అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో కన్వర్షన్ అనేది చాలా ముఖ్యం. సో కన్వర్షన్ అంటే మనకి ఆన్సర్స్లో స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో నుంచి మీటర్ పర్ సెకండ్స్లో అడిగితే ఇంటూ 5/18 చేసుకోవాలి. అదే మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోమంటే 18/5 చేసుకోవాలి. ఓకే, సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆన్సర్లో స్పీడ్ అనేది క్వశ్చన్స్లో కిలోమీటర్ పర్ అవర్ అని ఇస్తే ఆన్సర్ మనకు మీటర్ పర్ సెకండ్లో అడిగేటప్పుడు 5/18 చేసుకోవాలి. సో అదేవిధంగా క్వశ్చన్లో మీటర్ పర్ సెకండ్ ఇచ్చి ఆన్సర్లో కిలోమీటర్ పర్ అవర్లో అడిగితే 18/5 చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక కామన్ ఫార్ములా అనేది ఉంది, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనేది ఒక కామన్ ఫార్ములా ఫ్రెండ్స్. ఓకే, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక బేసిక్ ప్రాబ్లం చూసుకుందాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే సో కన్వర్షన్ అనేది చెప్పాను కదా. సో ఏ ట్రైన్ ఈజ్ 200 మీటర్స్ లాంగ్, రన్స్ ఎట్ 50 మీటర్ పర్ సెకండ్, ఫైండ్ టీ. టైం కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్. సో ఏ ట్రైన్ ఈజ్ 200 మీటర్స్ లాంగ్. సో లెంత్ ఎంత ఇచ్చాడు? 200 మీటర్స్. సో లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా. సో లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. సో L ఈక్వల్స్ టు D. ఓకే, సో అదేవిధంగా రన్స్ ఎట్ 50 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఎంత ఇచ్చాడు? 50 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో కామన్ బేసిక్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం చేయాలంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 200. అదేవిధంగా స్పీడ్ ఎంత ఇచ్చాడు? 50 మీటర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఎంత? 5/4. T ఈక్వల్స్ టు 4 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. సో లెంత్ అనేది 200 మీటర్, అదేవిధంగా స్పీడ్ అనేది 50 మీటర్ పర్ సెకండ్. సో టైం అడిగాడు, ఫార్ములా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఎంత ఇచ్చాడు? 50 మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా డిస్టెన్స్ 200 మీటర్స్ బై T ఈక్వల్స్ టు 4. ఓకే, ఇది ఓన్లీ బేసిక్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లయితే ట్రైన్ అండ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా టఫ్ క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా అడుగుతాడు. సో ట్రైన్ అండ్ ఆబ్జెక్ట్స్లో మనం చూడాల్సింది ఏంటంటే సో ఫస్ట్ పాయింట్లో ట్రైన్ అనేది ఒక పోల్ను కానీ, మ్యాన్ని కానీ, ట్రీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటిలో ఏదైనా కానీ దాటినట్లయితే మనం లెంత్ అనేది ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే పోల్, మ్యాన్, ట్రీకి లెంత్ అనేది ఉండదు కదా. సో ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని కానీ, ఒక మ్యాన్ కానీ, ఒక ట్రీని కానీ క్రాస్ చేసేటప్పుడు డిస్టెన్స్ అనేది కేవలం ట్రైన్ది మాత్రమే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఒక ట్రైన్ అనేది ఒక పర్సన్ని క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ లెంత్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ట్రైన్ డిస్టెన్స్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా టైం T. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదే ట్రైన్ ఒక బ్రిడ్జ్ని కానీ, టన్నెల్ కానీ, ప్లాట్ఫామ్ కానీ, వీటిలో ఏదైనా కానీ, బ్రిడ్జ్ ఆర్ టన్నెల్ ఆర్ ప్లాట్ఫామ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ట్రైన్ అనేది ఈ విధంగా ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు ఈ బ్రిడ్జ్ లెంత్ మొత్తం కవర్ చేస్తూ వెళ్ళాలి కదా. సో ఈ ట్రైన్ లెంత్ ఉంటుంది, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ లెంత్ మొత్తం కవర్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి సో మనం డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ వేసుకోవాలి ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండింటిని వేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైంలో ఒక బ్రిడ్జ్ని దాటేటప్పుడు బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, స్పీడ్ ఈక్వల్స్ టు D+D అని వేసాను, కామన్గా వేసాను ఫ్రెండ్స్. సో కామన్ ఫార్ములా అయితే ఒకదాని డిస్టెన్స్ L1 అనుకొని ఇంకో దాని డిస్టెన్స్ L2 అనుకుంటే బై T, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్ములా. ఎందుకంటే ట్రైన్ లెంత్ వేసుకోవాలి, అదేవిధంగా బ్రిడ్జ్ లెంత్, టన్నెల్, ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ కన్సిడర్. సో రెండింటి లెంత్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక ప్రాబ్లం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఒక ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ 300 మీటర్స్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఇన్ వాట్ టైమ్ ఇట్ విల్ పాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 100 మీటర్స్ లాంగ్.
సో ట్రైన్ 300 మీటర్స్ లాంగ్. సో ట్రైన్ లెంత్ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఎంత ఇచ్చాడు? L1 అనుకుందాం, అది ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 300 మీటర్స్ ఇచ్చాడు. 300 మీటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు, ఎంత స్పీడ్ ఇచ్చాడు ఫ్రెండ్స్? 54 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చాడు ఫ్రెండ్స్, 54 కిలోమీటర్ పర్ అవర్. అదేవిధంగా వాట్ టైం ఇట్ విల్ పాస్ ఏ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ని పాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఆ బ్రిడ్జ్ లెంత్ కూడా ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఎంత ఇచ్చాడు? 100 మీటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను. సో ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 300 మీటర్స్ ఇచ్చాడు. బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 100 మీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడంటే 54 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో స్పీడ్ అనేది ఇక్కడ చూడండి, స్పీడ్ అనేది ఇక్కడ 54 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు కదా. కానీ మనకి ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ అదేవిధంగా ట్రైన్ లెంత్ రెండు కూడా 300 మీటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ స్పీడ్ మాత్రం 54 కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. సో మనం దాన్ని మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే, అంటే కిలోమీటర్స్ నుంచి మీటర్స్లో కంటే తక్కువ మార్చేటప్పుడు ఇంటూ 5/18 చేసుకోవాలి. సో అదే మీటర్ పర్ సెకండ్స్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ చేసేటప్పుడు ఇంటూ 18/5 చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ నుంచి ఎక్కువకు మారుస్తున్నాం కాబట్టి 18/5 ఆ విధంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీకు చూసుకున్నట్లయితే 54 కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి అని అనుకుంటున్నాం కాబట్టి 54 ఇంటూ మీటర్ పర్ అంటే తక్కువ కాబట్టి 5/18 ఈజ్ ఈక్వల్స్ టు 15 మీటర్ పర్ సెకండ్స్. ఓకే 15 మీటర్ పర్ సెకండ్. సో మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఇందాక నేను చెప్పుకున్నాను, ట్రైన్ అనేది బ్రిడ్జ్ని కానీ టన్నెల్ని కానీ ప్లాట్ఫామ్ కానీ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ లెంత్ వేసుకోవాలి. అదేవిధంగా బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఆ బ్రిడ్జ్ లెంత్ అయినా ఆ రోడ్ లెంత్ కూడా వేసుకోవాలని చెప్పాను కదా. సో ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? 300 మీటర్స్. బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 100 మీటర్స్. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైంలో ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ బై టీ అని వేసుకున్నాను. సో బై టీ. సో ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? 300 బై బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 100 బై టీ. సో స్పీడ్ అనేది మనకి ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, స్పీడ్ అనేది ఎంత వచ్చింది? 15 మీటర్ పర్ సెకండ్స్ కదా. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టీ ఇటువైపు వస్తే టీ ఈక్వల్స్ టు 400/15 సెకండ్స్. ఓకే, అన్నీ మనం మీటర్ పర్ సెకండ్స్లో మార్చాం కదా. సో టీ ఈక్వల్స్ టు 400/15 సెకండ్స్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది పాయింట్స్లో వస్తుంది. సో టైం ఎంత వచ్చింది? 400/15 సెకండ్స్. ఓకే, అండర్స్టాండ్ అయిందా ఫ్రెండ్స్? సో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ అవర్ మార్చడానికి కోసం ఇంటూ 5/18 చేసాం. సో అదేవిధంగా ఒక ట్రైన్ అనేది ఒక బ్రిడ్జ్ని దాటుతుంది కాబట్టి ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో థియరీ ఆఫ్ రిలేటివిటీలో రెండు భాగాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక ట్రైన్ అనేది ఒక ట్రైన్ అనేది ఇంకో ట్రైన్కి ఆపోజిట్లో వస్తున్నట్లయితే, సో మనం ఒక ట్రైన్లో వెళ్తూ ఇంకో ట్రైన్ మనకు ఆపోజిట్లో అంటే ఎదురుగా వస్తున్నట్లయితే, సో స్పీడ్ అనేది మనం వెళ్ళే ట్రైన్ స్పీడ్, అదేవిధంగా యువతల వైపు నుంచి మన ఎదురుగా వచ్చే ట్రైన్ స్పీడ్ రెండింటినీ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. స్పీడ్లు S1 S2 అనుకుంటే, సో ఈ ట్రైన్ స్పీడ్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్, S1 ప్లస్ S2. సో ఎందుకు యాడ్ చేయాలి అంటే, సో ఫర్ సపోజ్ మనం ఈ ట్రైన్లో 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నట్లయితే, మన ఎదురుగా వస్తున్న ట్రైన్ అనేది 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నట్లయితే, సో మనం వెళ్ళే ట్రైన్ నుంచి ఈ ట్రైన్ని చూసినప్పుడు ఈ ట్రైన్ కూడా సేమ్ మన ట్రైన్ అంత ఫాస్ట్గానే వెళ్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అది జరుగుతుంది అంటే, మనం ఉండే ట్రైన్లోని స్పీడ్తోనే మనం కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ ట్రైన్లోనైతే ఉంటామో ఆ ట్రైన్లో నుంచి వెళ్ళినట్లే ఏదైతే స్పీడ్లో ఉంటామో అదే స్పీడ్లో అవతల ట్రైన్ కూడా వస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే మన ట్రైన్ స్పీడ్తో పాటు ఆ ట్రైన్ స్పీడ్ కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఏదైతే ట్రైన్లో వెళ్తున్నామో ఆ ట్రైన్ నుంచి వేరే ట్రైన్ మనం చూస్తున్నప్పుడు మన ట్రైన్ కన్నా ఆ ట్రైన్ ఫాస్ట్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన స్పీడ్తో పాటు ఆ స్పీడ్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చూడడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి రిలేటివిటీ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ట్రైన్. సో
అందువలన సో రెండు స్పీడ్లు మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 60 + 40 100 ఆ విధంగా. ఓకే. సో ఒక ట్రైన్ అనేది ఇంకా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒక ట్రైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ట్రైన్ వస్తున్నప్పుడు మన ట్రైన్ స్పీడ్ 60 అనుకుంటే అవతల వైపు ఎదురుగా వచ్చే ట్రైన్ 40 అనుకుంటే సో మన ట్రైన్ కన్నా ఈ ట్రైన్ అనేది ఫాస్ట్గా వెళ్ళిన ఫీలింగ్ మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ట్రైన్ స్పీడ్తో పాటు అవతల ట్రైన్ యొక్క స్పీడ్ని రెండింటిని మనం యాడ్ చేసి చూడడం వలన మనకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. సో టోటల్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు ఏం చేయాలి, స్పీడ్లు రెండు యాడ్ చేయాలి. సో కామన్గా ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఎదురుగా రెండు ట్రైన్లు వచ్చినప్పుడు దీని డిస్టెన్స్ d1, దీని డిస్టెన్స్ d2 అనుకుంటే, దీని స్పీడ్ s1, దీని స్పీడ్ s2 అనుకుంటే, సో కామన్గా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసిన, పోల్ని క్రాస్ బ్రిడ్జ్ని క్రాస్ చేసిన, టన్నెల్ని క్రాస్ చేసిన రెండింటి యొక్క లెంత్ని మనం యాడ్ చేసుకోవాలన్నాను కదా. సో బ్రిడ్జ్ లెంత్ ఒక ట్రైన్ లెంత్ ఎంత d1, ఇంకో ట్రైన్ లెంత్ ఎంత d2 బై ఒక ట్రైన్ స్పీడ్ s1 + s2. సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు టైంకి ఫార్ములా ఏంటి, t = d1 + d2 / s1 + s2. అర్థమైందా ఫ్రెండ్స్. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు రెండు ట్రైన్ల యొక్క లెంత్లు యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా స్పీడ్లు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది స్పీడ్లు రెండు మనకి యాడ్ అయ్యే విధంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వై? బికాజ్ మనం యాడ్ చేసుకుంటాం. అదే సేమ్ కాన్సెప్ట్ మనం సేమ్ డైరెక్షన్ కింద చూసుకున్నట్లయితే ఒకే డైరెక్షన్లో సో రెండు ట్రైన్స్ అనేవి పక్క నుంచి రెండు ప్యారలల్ ట్రాక్స్లో పక్క నుంచి వెళ్తున్నాయి అనుకోండి. సో మనం 40 km/hతో వెళ్తుంటే మన పక్కనున్న ట్రైన్ కూడా సేమ్ స్పీడ్తో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. అసలు ఈ ట్రైన్ వెళ్తుందా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో రెండు వెళ్ళడం వలన మన స్పీడ్ ఎంతైతే ఉందో అవతల ట్రైన్ స్పీడ్ కూడా ఒకేలా ఉండే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. అందుకే 40 - 40 ఏమవుతుంది, 0 అయిపోయిన ఫీలింగ్. ఎందుకంటే ఈ రెండు ట్రైన్లు అసలు పక్కనున్న ట్రైన్ వెళ్తుందా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఒకే డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు. సో ఎందుకంటే మనం ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. మన ట్రైన్లో ఉండేటప్పుడు పక్కనున్న మన ట్రైన్ వెళ్ళే డైరెక్షన్లో ఇంకో ట్రైన్ వెళ్తున్నప్పుడు మన ట్రైన్కి ఎంత ఫాస్ట్ ఉందో అవతల ట్రైన్కి అంతే ఫాస్ట్ అనే ఫీలింగ్ కలగడం వలన రెండు ట్రైన్లు అసలు కదులుతున్నాయా, పక్కనున్న ట్రైన్ వెళ్తుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. అందువలన రెండు స్పీడ్లు మైనస్లు అయిపోతాయి ఫ్రెండ్స్. సో అందుకు మనం సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు స్పీడ్లు ఏవైతే ఉన్నాయో రెండింటినీ కూడా మనం తీసేస్తాం ఫ్రెండ్స్. సో మన పక్కనున్న ఏదైతే ఫాస్ట్ ట్రైన్ ఉంటుందో ఫాస్ట్ ట్రైన్ ఇంటి స్లో ట్రైన్కి ఉండే ఆ స్పీడ్ అనేది మనం తీసేస్తాం. ఎందుకంటే మనం ఫాస్ట్ ట్రైన్లో ఉన్నా కానీ స్లో ట్రైన్లో ఉండే స్పీడ్ని చూసినట్లయితే సో రెండు ట్రైన్లు కూడా ఒకే స్పీడ్తో ఉండే ఫీలింగ్ కలుగుతుంది. అందువలన ట్రైన్స్ అసలు వెళ్తున్నాయా అనే విధంగా మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫార్ములా చూసుకున్నట్లయితే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఒక ట్రైన్ యొక్క డిస్టెన్స్ d1 అనుకుంటే ఇంకో ట్రైన్ యొక్క డిస్టెన్స్ d2 అనుకుంటే, ఎందుకంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసినప్పుడు లెంత్లు అనేవి యాడ్ చేయాలి కదా. సో అదేవిధంగా స్పీడ్ ఒకదాని స్పీడ్. సో t ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్లో డిస్టెన్స్ వేసుకున్నాం. సో స్పీడ్లు ఏం వేసుకుంటాం, ఒక ట్రైన్ యొక్క స్పీడ్ s1 ఇంకో ట్రైన్ యొక్క స్పీడ్ s2 అనుకుంటే s1 - s2. సో ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది క్లియర్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆపోజిట్ డైరెక్షన్లో రెండే పాయింట్స్ ప్లస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటప్పుడు స్పీడ్లు యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా సేమ్ డైరెక్షన్లో ఉండేటప్పుడు స్పీడ్లు డిఫరెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు కారణం అనేది ఇప్పుడు చెప్పాను కదా. సో మనం ఒక ప్రాబ్లం చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. 2 trains 300 meters and 400 meters long at s1 60 km/h, s2 48 km/h in opposite direction on parallel tracks. అంటే పక్కన ఉన్న ట్రాక్స్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న ట్రాక్స్ నుంచి మన ట్రైన్ ఈ విధంగా వస్తే ఇంకో ట్రైన్ ఈ వైపు నుంచి వస్తుంది.
సో వాట్ టైం టీ టు క్రాస్. సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. సో 2 ట్రైన్ల యొక్క లెంత్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక ట్రైన్ లెంత్ 300 మీటర్స్ ఇచ్చాడు, ఇంకో ట్రైన్ యొక్క లెంత్ అనేది 400 మీటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక ట్రైన్ స్పీడ్ 60 km/h ఇచ్చాడు, అదేవిధంగా ఇంకో ట్రైన్ యొక్క స్పీడ్ 48 km/h ఇచ్చాడు. సో 2 ట్రైన్లు కూడా ప్యారలల్ ట్రాక్స్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటువైపు నుంచి ఒకటి, దాని ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి టైంలో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం టీ అడిగాడు ఫ్రెండ్స్. సో మన మ్యాటర్ అంతా ఒక దగ్గర రాసుకున్నట్లయితే ఒక ట్రైన్ యొక్క లెంత్ D1 అనుకుంటే 300 మీటర్స్, ఇంకో ట్రైన్ యొక్క లెంత్ D2 అనుకుంటే అది 400 మీటర్స్. సో ఒక ట్రైన్ యొక్క స్పీడ్ 60 km/s1 అనుకుంటే 60 km/h, అదేవిధంగా ఇంకో ట్రైన్ యొక్క స్పీడు 48 అనుకుంటే 48 km/h. సో ఇంకా ఇక్కడ మనం ఒకటి చూడాలి ఫ్రెండ్స్. సో ట్రైన్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్లు అనేవి ఏం చేయాలని చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో S1 60 ప్లస్ S2 48 ఈ రెండు యాడ్ చేసుకుంటే 108 km/h వచ్చింది. సో కానీ మనకు డిస్టెన్స్లు అనేవి 2 మీటర్స్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. సో D1 D2 2 మీటర్స్లో ఇచ్చాడు. సో మనం స్పీడ్ని కూడా మీటర్/సెకండ్లో మార్చుకుందాం ఫ్రెండ్స్. సో km/h నుంచి మీటర్/h మార్చడానికి ఏం చెప్పాను, పెద్ద నుంచి చిన్న మారాలంటే ఇంటూ 5/18 చేయాలని చెప్పాను కదా. సో 108 ఇంటూ 5/18. సో చేస్తే ఏమొచ్చింది ఫ్రెండ్స్, 30. సో 30. సో S1 ప్లస్ S2 2 స్పీడ్లు యాడ్ చేసుకుంటే ఏమొచ్చింది ఫ్రెండ్స్, స్పీడ్లు 30. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 ప్లస్ S2 చేసాం. నెక్స్ట్ కామన్ ఫార్ములా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో టీ ఈక్వల్స్ టు డిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 2 ఉన్నాయి కదా డిస్టెన్స్లు. ఒకటి D1 300 మీటర్స్, అదేవిధంగా ఇంకోటి D2 400 మీటర్స్. ఒక ట్రైన్ అనేది ఇంకో ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు చెప్పాను కదా డిస్టెన్స్ అనేవి యాడ్ చేసుకోవాలని. సో D1 ప్లస్ D2 చెప్పాను కదా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు ఫార్ములా D1 ప్లస్ D2 బై S1 ప్లస్ S2 ఆపోజిట్ కాబట్టి స్పీడ్ యాడ్ చేసాం. సో ఒకదాని లెంత్ 300 మీటర్స్, ఇంకో దాని లెంత్ 400 మీటర్స్ బై, సో స్పీడ్ అనేవి ఎంత వచ్చింది, S1 ప్లస్ S2 రీసెంట్గా మన km/h నుంచి మీటర్లోకి మార్చింది అయితే 30 వచ్చింది కదా. సో 300 ప్లస్ 400 ఎంత, 30, 700/30 వచ్చింది. సో ఫైనల్గా T ఈక్వల్స్ టు 70/3 సెకండ్స్. ఓకే, సో ఆ విధంగా తెచ్చుకుని దీన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే మనకు పాయింట్స్లో వస్తుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆపోజిట్ డైరెక్షన్లో చేసేటప్పుడు మనం స్పీడ్లు అనేవి యాడ్ చేసాం. సో km/h నుంచి మీటర్/hలోకి మార్చుకోవడానికి ఇంటూ 5/18 చేసాం. సో ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో గురించి ఒక సమ్ చేసాం కదా, అదేవిధంగా ప్యారలల్ డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు ఏ విధంగా అనేది ఒక సమ్ చూసుకుందాం. సో ఇక్కడ ఈ సమ్ చూడండి ఫ్రెండ్స్. 2 trains of equal length are running same direction at S1 equals to 40 km/h, S2 equals to 20 km/h. Faster train cross the slower train in 30 seconds, then find the length. సో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, 2 trains ఆఫ్ ఈక్వల్ లెంత్ అన్నాడు ఫ్రెండ్స్. సో 2 ట్రైన్ల యొక్క లెంత్ అనేది ఈక్వల్ అన్నాడు. సో 2 ట్రైన్ల యొక్క లెంత్ అనేది ఈక్వల్ అన్నాడు కాబట్టి L1 ఈక్వల్స్ టు L2. సో రెండింటి లెంత్ మనం L1 ఈక్వల్స్ టు L2 అనుకోవచ్చు. సో రెండింటిని కలిపి 2L 2D అంటే డిస్టెన్స్ అనుకుంటామో లెంత్ అనుకుంటాం మన ఇష్టం, 2L 2D ఏదో అనుకోవచ్చు. సో అదేవిధంగా స్పీడ్ అనేది ఇచ్చాడు. ఒక ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 40 km/h ఇచ్చాడు, 40 km/h ఇచ్చాడు. అదేవిధంగా ఇంకో ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 20 km/h ఇచ్చాడు. సో ఫాస్టర్ ట్రైన్ అనేది క్రాస్డ్ ది స్లోవర్ ట్రైన్ ఇన్ 30 సెకండ్స్. టైం కూడా ఇచ్చేసాడు ఫ్రెండ్స్, ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అనే టైం ఇచ్చాడు, 30 సెకండ్స్ అని ఇచ్చేసాడు. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చేసాడు, ట్రైన్ యొక్క ఎంత టైంలో క్రాస్ అవుతాయి అనేది లెంత్ కూడా ఇచ్చేసాడు. సో ట్రైన్స్ అనేవి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయని ఇచ్చాడు, సేమ్ డైరెక్షన్ అని క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. సేమ్ డైరెక్షన్ అయ్యేటప్పుడు టైంకి ఫార్ములా ఏంటి చెప్పాను ఫ్రెండ్స్, సేమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు L1 ప్లస్ L2 బై S1 మైనస్ S2. ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్లు అనేవి మైనస్ చేయాలి ఫ్రెండ్స్, సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్లు అనేవి మైనస్ చేయాలి. సో క్లియర్గా ఇక్కడ సమ్లో చూసుకుందాం. ఒకదాని స్పీడ్ ఎంత ఇచ్చాడు, 40 km/h, ఇంకో దాని స్పీడ్ 20 km/h. అదేవిధంగా టైం ఎంత ఇచ్చాడు, రెండు ఎంత టైంలో క్రాస్ అవుతాయని ఇచ్చాడు, 30 సెకండ్స్లో క్రాస్ అవుతాయని టైం ఇచ్చాడు. సో సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి
సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనం స్పీడ్స్ ఏం చేయాలి, సేమ్ డైరెక్షన్ ఇదిగో ఇక్కడ అన్నాడు కదా, సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి స్పీడ్ అనేవి మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఒకదాని స్పీడ్ 40, ఇంకో దాని స్పీడ్ 20 కాబట్టి 40 - 20 = 20 km/h, 20 km/h. అదేవిధంగా మనకు ఆన్సర్ అనేది మీటర్స్లో అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ట్రైన్ టైం అనేది ఎందులో ఇచ్చాడు, టైం అనేది సెకండ్స్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మనం స్పీడ్ కూడా మీటర్/సెకండ్స్లో మార్చుకుందాం ఫ్రెండ్స్. 20 km/h నుంచి మీటర్/సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి ఫ్రెండ్స్. సో 20 × 5/18 చేస్తే 50/9 మీటర్/సెకండ్. సో స్పీడ్లు వచ్చేసాయి ఫ్రెండ్స్ 50/9 మీటర్/సెకండ్. సో డిస్టెన్స్లు అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డిస్టెన్స్లు అనేవి ఆల్రెడీ ఈక్వల్ అయిపోయాయి. సో d1 = d2, రెండింటికి కలిపి d అనుకోవచ్చు లేదా ఎల్ అనుకోవచ్చు. సో అదేవిధంగా స్పీడ్ డిస్టెన్స్ బై టైం, t డిస్టెన్స్ బై స్పీడ్. సో t ఫార్ములా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ, సేమ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఫార్ములా ఏంటి టీకి, t = d1 + d2/s1 - s2. సో టైం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, వాడే 30 సెకండ్స్లో క్రాస్ అవుతుంది ఇచ్చాడు కదా. అదేవిధంగా డిస్టెన్స్లు రెండు ఈక్వల్ కాబట్టి రెండింటిని d అనుకుంటే d + d ఎంత అవుతుంది, 2d బై s1 - s2 ఆల్రెడీ కనుక్కున్నాం కదా ఫ్రెండ్స్. ఇంటూ 5/18 చేస్తే 50/9 మీటర్/సెకండ్ వచ్చింది. సో 50/9 మీటర్/సెకండ్ వేసుకున్నాం కదా. సో 50/9 మీటర్/సెకండ్. అదేవిధంగా ఇప్పుడు 2d ఇటువైపు వస్తే 1500/9 అవుతుంది. సో ఫైనల్గా d = 1500/18 మీటర్స్. సో ఫైనల్గా వాడు లెంత్ కనుక్కోమన్నాడు కదా. సో ఫైనల్ కదా ఫైండ్ ద లెంత్ అన్నాడు కదా ఫ్రెండ్స్. సో మనం లెంత్ కనుక్కున్నాం, ఇది సేమ్ డైరెక్షన్లో వచ్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్, ట్రైన్లో అయితే ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆపోజిట్ డైరెక్షన్లో ఏది ఉంది, సేమ్ డైరెక్షన్లో అడుగుతున్నాడో ఆపోజిట్ అనేది క్లియర్గా గుర్తుంచుకుంటే ప్రతి ట్రైన్ ప్రాబ్లం చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ట్రైన్ సమ్ మినిమం ఒక్క సమ్ అయినా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది బాగా నేర్చుకుంటే సమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తాను ఫ్రెండ్స్, మ్యాథ్స్కి సంబంధించి, క్వాంటికి సంబంధించి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.